హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 5 డొమైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలా మంది సపోర్ట్‌లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. లేదంటే టెస్టింగ్ సైడ్ వర్క్ చేస్తూ డొమైన్ స్విచ్ అవ్వాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏ డొమైన్స్ కరెంట్ మార్కెట్‌లో బాగున్నాయి అండ్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఫ్రెషర్స్ కూడా ఏం నేర్చుకుంటే బెస్ట్. సో టాప్ 5 డొమైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు వీటి గురించి చాలా చోట్ల వినే ఉంటారు. బట్ ఈ వీడియోలో మనం మెయిన్‌గా ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే దానికి కావాల్సిన టాప్ టూల్స్ ఏంటి, టూల్స్, టెక్నాలజీస్ ఏంటి, లాంగ్వేజెస్ ఏం కావాలి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్. మీరు ప్రెసెంట్ డేస్ లో వింటూనే ఉంటారు. దిస్ ఇస్ అ బజ్ వర్డ్, దిస్ బికెన్ బజ్ వర్డ్, ఏఐ అండ్ ఎంఎల్ అని. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ అండ్ ఎంఎల్. సో ఏఐ అంటే మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్ గా ఒక మిషన్ కి మనం ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నాం. సచ్ యాజ్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోవడం, లేదంటే ఇమేజెస్ ని రికగ్నైజ్ చేయడం. అంటే మనం ఒక మిషన్ కి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాం. అట్ట నొక్కుతున్నావు అయ్యా గాడిద ఆంబోతు కా నోట్ తెరిచి సమాధానం చెప్పరా మెటల్ బుర్రా. ఏంటిది? ఇదేనా స్పీచ్ ట్రైనింగ్? సో వేర్ దిస్ ఎంఎల్ అంటే ఏంటి? దిస్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఏఐ కిందకి ఇట్లా చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజెస్ ని గుర్తుపట్టమంటాం, లేదంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఒక డేటా ఫీడ్ చేసి డేటాని బేస్ చేసుకుని మీరు డిస్టెన్స్ తీసుకోమంటాం. ఇవన్నీ కూడా ఏఐ కిందకి వస్తాయి. బట్ సో ఎంఎల్ అనేది వన్ ఆఫ్ ద సబ్సెట్. సో ఎంఎల్ ప్రైమరీ ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ ఆల్గరిథమ్స్. అంటే మీరు ఏదైనా ఒక ప్రిడిక్షన్ చేయాలన్న డేటాని బేస్ చేసుకుని, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ కంప్యూటేషన్స్, ఒక ఆల్గరిథమ్స్ ని మనం డిజైన్ చేస్తాం ఎంఎల్ అంటే. సో ఇక్కడ మనకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా నేను మీకు టెస్లా కార్స్ గురించి చెప్పాను. వీ హ్యావ్ మెనీ అదర్ ఎగ్జాంపుల్స్. బట్ మీరు చూసుకుంటే ఈ టెస్లా కార్స్ ఏఐ అండ్ ఎంఎల్ రెండింటిని యూస్ చేస్తున్నాయి. సో ఏం చేస్తున్నాయి, వీటిలో ఉన్న సెన్సర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ వెళ్తూ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, ఆ సెన్సర్ డేటా తీసుకుంటుంది. అలాగే ఆబ్జెక్ట్స్ ఏమైనా వాటిని రికగ్నైజ్ చేస్తుంది అండ్ అక్కడ డ్రైవింగ్ డిస్టెన్స్ తీసుకుంటుంది. సో ఎంత దూరంలో ఉంది, వెనకాల ఏమైనా వెహికల్స్ ఉన్నాయి, చుట్టుపక్కల వెహికల్స్ ఉన్నాయా, లైక్ దట్. డేటా అంతా తీసుకుని డిస్టెన్స్ ని తీసుకుంటుంది. డిస్టెన్స్ తీసుకుని దెన్ ఇట్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇస్ వన్ పార్ట్ ఆఫ్ ఎంఎల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కరెంట్లీ యూస్ చేస్తున్నాం యాపిల్కి వచ్చేసి సిరి అని, లేదంటే మన గూగుల్ అసిస్టెంట్ అని. దిస్ ఈస్ ఆల్ డెవలప్డ్ విత్ దిస్. అండ్ కీ లాంగ్వేజెస్, కీ టెక్నాలజీస్ చూసుకుంటే మనకి లాంగ్వేజ్ మీకు పైథాన్ ఆర్ జావా. జావాలో కూడా మనకి కొన్ని ఉన్నాయి, బట్ మేజర్లీ పైథాన్. సో పైథాన్ లో మీకు ఈ ఏఎంఎల్ సంబంధించిన చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ మాడ్యూల్స్ అన్ని మీరు పైథాన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఫ్రేమ్వర్క్స్, టెన్సర్ఫ్లో, పైటార్చ్, స్కైహిట్లర్ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ యూస్ చేయొచ్చు. అండ్ టూల్స్ వచ్చేసి జూపిటర్ నోట్బుక్, అపాచీ స్పార్క్. అండ్ సో పైథాన్ మీద మనం డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ మెనీ టూల్స్. బట్ నేను ఇక్కడ కొన్ని మాత్రం లిస్ట్ చేశాను. అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే మీరు ఏఐ ఇంజనీర్కి వెళ్ళచ్చు, లేదంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్కి వెళ్ళచ్చు, లేదా డేటా సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్. ఓన్లీ ఇవి వెరీ ఫ్యూ రోల్స్, చాలా రోల్స్ ఉంటాయి. బట్ మేజర్గా ఎక్కువగా మనం చూసే రోల్స్ గురించి నేను ఇక్కడ లిస్ట్ చేశాను. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే ఇక్కడ ఏం చేస్తారు, వాళ్ళు లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేస్తారు, ఆల్గరిథమ్స్ ని బిల్డ్ చేస్తారు. సో ఏఐ ఇంజనీర్ అంటే ఏఐ మోడల్స్ ని బిల్డ్ చేయడం, ఏఐ సిస్టమ్స్ ని బిల్డ్ చేయడం, లైక్ దిస్. అండ్ డేటా సైంటిస్ట్ మనకు తెలిసిందే. సో డేటా కంప్లీట్లీ ఆన్ డేటా. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం, డేటా మైన్ చేయడం, ఇలాంటివన్నీ డేటాని బేస్ చేసుకుని వీళ్ళు మోడల్స్ ని బిల్డ్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రోల్స్. సో కీ టెక్నాలజీస్ అండ్ రోల్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డొమైన్. లెట్స్ గో టు నెక్స్ట్ డొమైన్. అనదర్ వన్ ఇస్ సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా సైబర్ అటాక్స్ బాగా జరుగుతున్నాయి. రైట్, మీరు రీసెంట్ టైమ్స్ లో చాలా సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ అనేది ప్రతి కంపెనీకి చాలా ఇంపార్టెంట్. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు, కానీ రిజెక్ట్ చేసి వచ్చేసాం. సో సైబర్ సెక్యూరిటీ ఇన్వాల్వ్స్ ఏంటి, సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేయడం, నెట్వర్క్స్ ని ప్రొటెక్ట్ చేయడం, సైబర్ థ్రెట్స్ నుంచి డేటాని ప్రొటెక్ట్ చేయడం. ఎవరికైనా అనదరైజ్ యాక్సెస్ లో వెళ్తుంటే అనదరైజ్ యాక్సెస్ ని ప్రివెంట్ చేయడం, డేటా బ్రీచెస్ లేకుండా చూడడం. ఈ అన్ని పనులు ఈ సైబర్ సెక్యూరిటీ కింద వస్తాయి. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. 2017 లో జరిగింది డేటా బ్రీచ్. 147 మిలియన్ పీపుల్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అంటే చూడండి, అదంతా పెద్ద ఏం చెప్పొచ్చు లాస్. ఇదంతా ఎందుకు మీరు వెరీ రీసెంట్ గా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్స్ డేటా లీక్ అయిందని రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది. మీరు ఫాలో అయ్యారో లేదో. సో దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ లాస్, రైట్. క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెక్యూర్ అండ్ చాలా ఇంపార్టెంట్, బట్ అది లీక్ అయింది. అండ్ ఐసిఐసిఐ అంత పెద్ద ఆర్గనైజేషన్. సో ఎలాంటి డేటా థ్రెట్స్ కానీ, అటాక్స్ కానీ, డేటా బ్రీచెస్ కానీ జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం. సో కీ టెక్నాలజీస్ చూసుకుంటే ఫైర్ వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్, లైక్ దిస్ ఇలాంటి టూల్స్ ఉన్నాయి. అండ్ ప్రైమరీ లాంగ్వేజెస్ వచ్చేస్తే మీకు పైథాన్, జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్. బికాస్ ఎస్క్యూఎల్ రావాలి మేజర్లీ, బికాస్ మనకి ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఉంటాయి. ఓవాస్ప్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అదేంటంటే వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్. ఇట్స్ అ ప్రాజెక్ట్. అదేం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ టాప్ 10 వల్నరబిలిటీస్ లిస్ట్ చేస్తుంది.
మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వాట్స్ టాప్ 10 వల్నరబిలిటీస్ అని కొడితే మీకు లిస్ట్ వస్తుంది. ఓకే, ఆ వల్నరబిలిటీస్ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే కింద ఉన్న వల్నరబిలిటీ పైకి వెళ్తూ ఉంటుంది లైక్ దిస్. ఓకే, అండ్ సర్టిఫికేషన్కి వస్తే మీకు ఇక్కడ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ CISSP. ఓకే, అండ్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. సో దీస్ ఆర్ ద సర్టిఫికేషన్స్ యూ కెన్ డూ. ఓకే, అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే వీ హ్యావ్ ది సెక్యూరిటీ అనలిస్ట్. ఓకే, అంటే ఏం చేస్తారు, మెయిన్లీ సెక్యూరిటీ బ్రీచెస్, ఇన్వెస్టిగేషన్ వైలేషన్స్ ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ పెనట్రేషన్ టెస్టర్, వల్నరబిలిటీస్ ఏమీ రాకుండా సిస్టమ్స్ ని కంటిన్యూస్ గా టెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ మెజర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. ఓకే, CISO. ఓవరాల్ గా మొత్తం ఆర్గనైజేషన్స్ యొక్క సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మన సిస్టమ్స్ హ్యాక్ అవ్వకుండా ఎలా ఉండాలి, ఓకే అనేది మొత్తం మీరు చెక్ చేస్తారు. సో దీస్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ టూల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ డొమైన్, క్లౌడ్. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఏం చెప్పొచ్చు అంటే ఫాస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ దీస్ డేస్. ఓకే, క్లౌడ్. ఓకే, సో లెట్స్ గో హియర్. క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి యాక్చువల్గా ఫిజికల్ గా సర్వర్స్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉంటే వాళ్ళ డేటా స్టోర్ చేయడానికి, లేదంటే వాళ్ళ యొక్క ఆపరేషన్స్ రన్ చేయడానికి, ఓకే ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ కి వాళ్ళకంటూ ఓన్ సర్వర్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది, రైట్, ఫిజికల్ సర్వర్స్. సో దానివల్ల వాళ్ళకి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అక్కడ నేచురల్ కెలామిటీ వచ్చి ఆ సర్వర్స్ డ్యామేజ్ అయినా, లొకేషన్ డ్యామేజ్ అయినా, ఓకే ఇట్స్ హ్యూజ్ లాస్. అండ్ మేజర్ కన్సర్న్ ఈస్ ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా కాస్ట్. ఓకే, అండ్ ఇట్స్ కాంప్లెక్స్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది దీన్ని తీసుకొచ్చారు. ఓకే, ఇదేం చేస్తుంది, మన డేటాని మనం రన్ చేయొచ్చు. ఓకే, మన అప్లికేషన్స్ ని మనం రన్ చేయొచ్చు, అన్నిటిని కూడా వితౌట్ అవర్ ఫిజికల్ సర్వర్స్. ఓకే, సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకి చాలా సర్వీసెస్ ఉంటాయి. ఐ మీన్ లైక్ వీ హ్యావ్ మెయిన్లీ 3 డిఫరెంట్ సర్వీసెస్: IaaS, PaaS, SaaS. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఆపరేషన్స్ చేయడానికి మనకు ఒక కంప్యూటర్ వర్చువల్ మెషిన్ కావాలనుకోండి, మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. దట్ ఈస్ వన్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మనకి ఏదైనా సాఫ్ట్వేర్ కావాలంటే వీ కెన్ టేక్ దట్. అలా మన డేటాని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ మన రెగ్యులర్ గా చేసే అన్ని ఆపరేషన్స్ ని వితౌట్ ఫిజికల్ సర్వర్స్ మనం ఓన్ మేనేజ్ చేయకుండా వీళ్ళు ఇచ్చే సర్వర్స్ తో మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను. నెట్ఫ్లిక్స్ అనేది మీరు చూస్తుంటే మనం ఎన్నో మూవీస్ చూస్తూ ఉంటాం, చాలా సిరీస్లు చూస్తూ ఉంటాం, రైట్. బట్ ఎప్పుడైనా మీరు ఒక డౌన్ టైం ని మీరు గమనించారా? ఎప్పుడు కూడా డౌన్ టైం లేదు, చాలా స్మూత్ గా ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, రైట్. అంత డేటాను వీళ్ళు స్టోర్ చేయాలి. ఓకే, దాన్ని పీక్ టైమ్స్ అంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిరీస్ ఫేమస్ అయిందంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు, దానివల్ల ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది. బట్ అంత ట్రాఫిక్ పెరిగినప్పుడు జనరల్ గా వీళ్ళు ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేస్తారండి. వాళ్ళ సర్వర్స్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో వాళ్ళకి స్టోరేజ్ కూడా కావాలి. సో దిస్ ఇస్ వెరీ హ్యూజ్. బట్ ఈ క్లౌడ్ అనే కాన్సెప్ట్ రావడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ అయింది. ఓకే, లైక్ దిస్. సో ఇక్కడ మేజర్ గా ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకి 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ కి. ఓకే, AWS, Microsoft Azure, Google Cloud ప్లాట్ఫామ్, GCP. ఓకే, దీస్ 3 ఆర్ ద ప్లాట్ఫామ్స్. అండ్ టూల్స్ వచ్చేసి మీరు డాకర్స్, కుబర్నెటిస్, టెరాఫార్మ్ ఇవి యూస్ చేస్తారు. అండ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, జావా, గో. సో గోలాంగ్ అనేది కరెంట్లీ బాగా ఫేమస్ అవుతుంది. సో గూగుల్ వర్డ్ లాంగ్వేజ్. ఓకే, దీస్ ఆర్. అండ్ కరెంట్ ఆపర్చునిటీస్ చేసుకుంటే క్లౌడ్ ఇంజనీర్, మేజర్లీ మీరు మీ క్లౌడ్ సర్వీసెస్ ని, మీ యొక్క కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్, అంటే మీరు డిజైన్ చేస్తారు అసలు ఎలా ఉండాలి స్ట్రక్చర్, ఇంప్లిమెంటేషన్ అంతా. ఓకే, నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్, మీరు ప్రాసెస్ ని ఆటోమేట్ చేయొచ్చు త్రూ దిస్. అండ్ క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. సో క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా, దాన్ని ఈ పర్టికులర్ రోల్ చేసేవాళ్ళు. ఓకే, దే విల్ ఎన్ష్యూర్ సెక్యూర్ గా ఉందా లేదా అనేది. ఓకే, సో దీస్ ఆర్ ద కెరీర్ ఆపర్చునిటీస్. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. సో ఇది అందరికీ తెలిసిందే, మనం మోస్ట్లీ చాలా వింటూ ఉంటాం. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ వెబ్ డెవలపర్స్ కి ఓకే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, మేజర్లీ బికాస్ ఇప్పుడు కంపేర్ టు ఆల్ ఆఫ్ ద టెక్నాలజీస్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉంటాయి. బికాస్ మీరు ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకి వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, వెబ్ డెవలప్మెంట్ ఇస్ మస్ట్. ఇప్పుడు ఏదైనా కొత్త స్టార్ట్అప్ పెట్టినా వాళ్ళకి వెబ్సైట్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఓకే, వెబ్సైట్స్ మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం, డెవలప్ చేయడం. ఓకే, సో దిస్ ఇస్ ఏం చెప్పచ్చు అంటే హ్యూజ్. సో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండింటిని మనమే మేనేజ్ చేస్తాం, రైట్. మీరు యూజర్ ఇంటర్ఫేస్ అంటే బటన్స్ కానీ లేదంటే ఆ యొక్క ఇంటర్ఫేస్ కానీ అదంతా డిజైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్ లో కోడ్ రాసి రెండింటిని లింక్ చేస్తారు. ఓకే, అండ్ డేటాబేస్, you need to know database also. Okay, so these 3 front end and back end development, database అన్ని టెక్నాలజీస్ మీకు తెలిసి ఉండాలి, దెన్ యూ విల్ బికమ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిందే వెబ్సైట్ డెవలప్మెంట్ చేసే వాళ్ళందరూ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాను, లైక్ ఫేస్బుక్ ఆర్ ఏదైనా. సో ఎవ్రీథింగ్ యూజర్ ఇంటర్ఫేస్, అలాగే డేటాబేసెస్, అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకుంటే మనం ఫేస్బుక్ యూస్ చేస్తూ ఉంటాం, మనకి అట్రాక్టివ్ గా కనపడడానికి మంచి వెబ్ పేజెస్ చేస్తారు. ఓకే, టెంప్లెట్స్, డిజైన్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మన డేటా స్టోర్ చేయడానికి అది మేనేజ్ చేస్తారు. అండ్ బ్యాక్ ఎండ్ లో మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా. సో మీకు గుర్తుందా, సమ్ డేస్ బిఫోర్ ఫేస్బుక్ ఒక 2-3 అవర్స్ ఆర్ 4 అవర్స్ సడన్ గా పనిచేయడం మానేసింది, రైట్. మీకు ఇన్సిడెంట్ గుర్తుంటే. సో లైక్ దట్ అలాంటి ఏమైనా జరగకుండా సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడం కోసం బ్యాక్ ఎండ్ లో కూడా వర్క్ చేస్తుంటారు. సో ఆల్ దీస్ 3 కవర్ చేస్తారు. అండ్ కమింగ్ టు దిస్ టెక్నాలజీస్, సో ఫ్రంట్ ఎండ్ కి HTML, CSS, JavaScript ఇవి ఖచ్చితంగా కామన్. ఓకే, అండ్ కరెంట్లీ React JS, Angular JS. సో దీస్ టైమ్స్ React JS అనేది చాలా పాపులర్ అవుతుంది. ఓకే, దీస్ డేస్ ఇవి మీరు నేర్చుకోవాలి. అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఇవన్నీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వచ్చేసి Node.js, Python, ఓకే, Ruby. అండ్ డేటాబేసెస్ వచ్చేసి SQL అండ్ MySQL, MongoDB అంటారు దీన్ని, NoSQL. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఈ ఫుల్ స్టాక్ లో కూడా డిఫరెంట్ టెక్ స్టాక్స్ ఉంటాయి. మెన్ స్టాక్ అని, మెయిన్ స్టాక్ అని చెప్పి, అలాగే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్,
ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్ స్టాక్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద కంపెనీ వాళ్ళు ఏ టెక్ స్టాక్ యూస్ చేసుకుంటే దానిలో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఈ డిఫరెంట్ టెక్ స్టాక్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం. ఓకే, మీరు ఒకసారి ఇది చూడకపోతే చూడండి. ఓకే, నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే వి ఆల్రెడీ నో ఫుల్ స్టాక్ డెవలపర్ గా మీరు వర్క్ చేయొచ్చు, లేదంటే ఫ్రంట్ ఎండ్ వర్క్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ వర్క్ చేయొచ్చు, అండ్ వెబ్ డెవలపర్. ఓకే, సో దిస్ ఇస్ అ మోస్ట్ డిమాండింగ్ స్కిల్ డొమైన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ ఫైనల్ డొమైన్, సో దిస్ ఇస్ డెవాప్స్. ఒకసారి చాలా మంది డెవాప్స్ అనేది ఒక టెక్నాలజీయో లేదంటే ఒక సంథింగ్ అలాంటిది అనుకుంటారు, బట్ డెవాప్స్ ఈజ్ ఏం చెప్పొచ్చు అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ కల్చర్. ఓకే, సో ఈ కల్చర్ ని ఫాలో అవుతూ ఓకే సీమ్లెస్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అండ్ మనం సాఫ్ట్వేర్ ని బాగా బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే డెవ్ ఆప్స్, డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ రెండు టీమ్స్ ని మిక్స్ చేసి ఒక కల్చర్ ని తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి డెవలపర్స్ ఏం చేస్తున్నారు, అలాగే ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తున్నారు, సో రెండింటిని వాళ్ళు ఇంటిగ్రేట్ చేసి ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అయ్యేలాగా చేస్తున్నారు. ఓకే, సో బిల్డ్ ఫేజ్ ఫస్ట్ ప్లానింగ్ తో స్టార్ట్ అవుతుంది అండ్ టెస్టింగ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ రిలీజ్, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆపరేషన్స్ టీమ్స్ డిప్లాయ్ చేయడం, ఆపరేట్ చేయడం, మానిటర్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఓకే, సో యాజ్ ఐ సెడ్ డెవాప్స్ అనేది ఏంటి, డెవలప్మెంట్ టీమ్, ఆపరేషన్స్ టీమ్ రెండింటిని మిక్స్ చేసి ఓకే మనకి ఫాస్టర్గా ఏ ప్రాసెస్ అయినా సరే ఫాస్ట్గా జరిగేటట్టు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మనకి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అమెజాన్. సో అమెజాన్ కానీ లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇప్పటికే ఈ కల్చర్ని ఫాలో అవుతున్నాయి. ఓకే, ఈ ఆర్గనైజేషన్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నాయి. సో వితౌట్ డౌన్ టైం లేకుండా కూడా వాళ్ళ సర్వీస్ ఎప్పుడు ఉండేటట్టు, అలాగే కస్టమర్ నీడ్స్ తగ్గట్టు ఎప్పుడు రెస్పాండ్ అయ్యేటట్టు ఓకే డెవాప్స్ యూస్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ ని మంచిగా చేసుకున్నారు. అండ్ ఇక్కడ టూల్స్ వచ్చేసి మీకు డాకర్స్, కుబర్నెటిస్, జెంకిన్స్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఫర్ దిస్ డెవాప్స్ గైస్. ఓకే, ఇట్స్ ఎ బిల్డ్ టూల్ అండ్ గిట్ అనేది కామన్. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, బ్యాష్, గో. సో ఇక్కడ డెవాప్స్ అనే నేర్చుకునే దగ్గరికి చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ ఏం చెప్పొచ్చు అపోహ అని చెప్పొచ్చు. ఎందుకంటే డెవాప్స్ అంటే జస్ట్ అంత టూల్స్ మీద ఉంటుంది, కోడింగ్ అవసరం లేదని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ యూ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ బికాస్ మీరు ఏదైనా ప్రాసెస్ ని ఇక్కడ ఆటోమేట్ చేయడానికి స్క్రిప్ట్స్ రాయాల్సి ఉంటుంది. పైథాన్లో కానీ ఓకే గోలో కానీ మీరు స్క్రిప్ట్స్ రాసి పర్టికులర్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా ప్రాసెస్ ని ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి కొంచెం స్క్రిప్ట్ చేంజ్ చేయడం కానీ, లైక్ దట్ మీకు అక్కడ లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ అనేది డెఫినెట్ గా అవసరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్స్ AWS, Azure, GCP ఈ ప్లాట్ఫామ్స్ యూస్ చేయొచ్చు మనం. ఓకే, అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చేటప్పటికి డెవాప్స్ ఇంజనీర్ మెయిన్లీ డెవాప్స్ లో చేసే మెయిన్ వర్క్ ఇది. ఓకే, CI/CD పైప్లైన్స్ ని బిల్డ్ చేయడం, ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడం లైక్ దిస్. నెక్స్ట్ SRE సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అంటారు. ఓకే, సిస్టమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ అలాగే వాటి యొక్క రిలయబిలిటీ చెక్ చేయడానికి. ఓకే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి, ఆటోమేషన్ ఇంజనీర్. సో ఇదే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన పర్టికులర్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏదైనా ఒక రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నాయి అంటే దాన్ని మీరు ఇంప్రూవ్ చేయొచ్చు ఎఫిషియన్సీ విత్ సమ్ స్క్రిప్ట్. ఓకే, నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో జనరల్లీ ఇన్ వన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ ఎవ్రీ టైం మేము కోడ్ ని కమిట్ చేసినప్పుడు మేము వర్షన్ చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వర్షన్, బట్ అది ఒక రిపీటెడ్ టాస్క్ కాబట్టి ఓకే వీ హ్యావ్ రైట్ సమ్ స్క్రిప్ట్ ఇన్ జెంకిన్స్ ఫైల్ దట్ విల్ ఆటోమేటికలీ జనరేట్ వర్షన్. ఓకే, సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. లైక్ దిస్ రిపీటెడ్ టాస్క్స్ ఇంప్రూవ్ చేయడానికి ఓకే స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటారు ఆటోమేషన్ ఇంజనీర్స్. ఓకే, అండ్ ఇక్కడ డెవాప్స్ వచ్చేటప్పటికి ఫ్రెషర్స్ చాలా మంది నేర్చుకుంటారు, చాలా ఎక్కువ మంది నేర్చుకుంటారు. బట్ మీరు ఇది యాజ్ అ స్కిల్ గా నేర్చుకుంటే దట్స్ ఓకే, బట్ మీరు కంప్లీట్ గా డెవాప్స్ నేర్చుకుని మీరు ఫ్రెషర్ గా జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటే దట్స్ నాట్ కరెక్ట్ చాయిస్ కరెంట్లీ, బికాస్ ఈ డెవాప్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ స్కిల్. మోస్ట్లీ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఓకే, ఫ్రెషర్ ని తీసుకోవాలి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండవు. సో ఎవరైనా ఫ్రెషర్స్ కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే యూ బెటర్ గో టు AML కానీ లేదంటే ఫుల్ స్టాక్, మేజర్లీ ఫుల్ స్టాక్ ఇవ్వండి బికాస్ వాటికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి మార్కెట్లో. ఓకే, అండ్ ఆల్రెడీ వేరే డొమైన్లో వర్క్ చేస్తూ డెవాప్స్ మీద స్విచ్ అవ్వాలనుకుని చాలా మంది డెవాప్స్ నేర్చుకుంటారు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ వాళ్ళు చాలా తక్కువగా మీడియం లెవెల్లో నేర్చుకుంటే ఇట్ డస్ నాట్ వర్క్ బికాస్ మీరు రియల్ టైంలో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు రియల్ టైంలో ఏం వర్క్ చేస్తారు దాని మీద చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయితే కనుక యూ నీడ్ టు లర్న్ ఇట్ వెరీ గుడ్ బికాస్ ఒక 6 months కంటిన్యూస్ గా మీరు అన్నిటి మీద ఒక పూర్తి అవగాహన తీసుకోవాలి. ఓకే, అదర్వైజ్ డోంట్ గో ఫర్ డెవాప్స్. ఓకే, దీని మీద మనం ఒక సెపరేట్ వీడియో చేద్దాం, కరెంట్ సిచువేషన్ ఏంటి, ఫ్రెషర్స్ ఇది ఎంతవరకు నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై.